హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరికీ భోగి శుభాకాంక్షలు. అక్క పద్మం అనమాట ముగ్గు పెడుతుంది. పసుపు కుంకుమ అది వేస్తున్నారు. ఇదేంటంటే మనం భోగి మంట వేసే ముందు ఇలాగా మనం చేయాలన్నమాట. చూసారు కదా, అక్క వాళ్ళు చాలా సాంప్రదాయకంగా అన్నీ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే పిల్లలకి అన్నీ తెలియాలి అనేసి అని. చూసారా, సంక్రాంతి వస్తే చాలు మా అక్క ముగ్గులు కూడా చాలా చాలా బాగా పెట్టి డెకరేట్ చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. అందరికీ భోగి శుభాకాంక్షలు. మేము చేసుకునే భోగి గురించి చెప్తాను, సరేనా? ఏంటంటే ముందు ఇంట్లో చిన్న పిల్లలకి ఫస్ట్ సున్నిపిండి పెట్టి స్నానం చేపిస్తాం, చిన్న వాళ్ళ నుంచి అలా పెద్దవాళ్ళ వరకు. ఆ తర్వాత ఇంట్లో పూజ చేసుకొని బయట చక్కగా అప్పుడు భోగి మంట వేస్తాం. మంచిగా శుభ్రం చేసి ముగ్గు పెట్టి పసుపు కుంకుమ పూలు వేసి పూజ చేసి ఇలా పెడతాం. నాకు ఏంటంటే ఇది దుంగే పెద్దగా ఉందని చెప్పి ఎక్కువగా కట్టెలు పెట్టట్లేదు, సరేనా? ఆవు పిడకలు కంపల్సరీ, ఆవు పిడకలు అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. ఆవు పిడకలు పెట్టి కర్పూరం పెట్టి పసుపు కుంకుమతో వేసి పసుపు కుంకుమ ఆవు పిడకలు వేసి ఆ తర్వాత మనం భోగమంట స్టార్ట్ చేసుకోవాలి. మనస్ఫూర్తిగా ఇది కూడా ఒక పూజ లాంటిదే కాబట్టి మనస్ఫూర్తిగా భగవంతుడికి దండం పెట్టుకొని, యజ్ఞేశ్వర భగవానికి దండం పెట్టుకొని, మనకున్న పాత సంవత్సరంలో అన్ని కష్టాలు నష్టాలు తొలగిపోవాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని భోగమంట తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మా వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసిన సబ్స్క్రైబ్ వల్లే మేము ఇంకా వీడియో చేయాలని ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. కాబట్టి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? భోగి శుభాకాంక్షలు వన్స్ అగైన్. ఇవన్నీ ఏంటంటే లాస్ట్లో పిక్స్ షేర్ చేసుకున్నాను అనమాట సరదాగా.